నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి చేసింది ఏదీ లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తయారు చేశారని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో అత్యుత్తమ సిలబస్ అమలు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం తట్టుకునే విధంగా తయారు చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కించుకున్నారని అన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ ఆచరణలో అమలు చేసిన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ధర్మాన స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సరికొత్త నాటకాలు ఆడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మరని, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీకి ఆది నుంచి అలవాటుగా మారిందని ధర్మాన విమర్శించారు. రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే జగన్మోహన్ రెడ్డికి అందరం అండగా నిలవాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు. మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తాము అని ఒక ఎన్నికల మేనిఫెస్టో అంటాము. మాకు ఓటేయండి, మీకు ఇది చేసి పెడతామని చెప్పాము మేము. అందులో చెప్పినవే మహిళలేమో బ్యాంకులకు బకాయి పడిపోయిన మొత్తాన్ని కడతాము 4 దఫాలుగా అని చెప్పాం. అలాగే రైతులకి సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పాం. అందులో పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. అలాగే ఏవైతే మేము మాట ఇచ్చామో మీరు ఇప్పుడు అందుకుంటున్నవన్నీ ఆ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అది చూసినప్పుడు చంద్రబాబు ఏమన్నాడంటే 5 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఒట్టిదే, ఇతను చెయ్యలేడు, అబద్ధం అని చెప్పాడు. నెరవేరింది ఆయన మాట. అతను అబద్ధాలు చెప్పింది నిజమైంది. అతను అబద్ధం అడుగుండిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమైంది. పోనీ ఆ మాట మీద అన్నాడా? శభాష్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు అన్నది అన్నట్టు చేసావయ్యా, నేను చేయలేకపోయినా ఒప్పుకున్నావా? లేదు. 2 సంవత్సరాలు అమలు చేస్తున్నప్పటి నుంచి ప్రారంభించాడు. మాట మారిపోయింది. ఏం చెప్పాడు? పనిచేస్తాడు, దుర్వినియోగం చేస్తాడు, డబ్బులు బీద వాళ్ళకి ఇచ్చేస్తాడు అని చెప్పాడు. మీ అందరూ చూసుంటారు టీవీల్లో. 4 సంవత్సరాలు చెప్పాడు. ఇస్తుంది, అయిపోతుంది కార్యక్రమం, ప్రజలు బాగుంది ఈ పరిపాలన అని చెప్పి అనే స్థితి వచ్చింది. వచ్చినప్పుడు సంవత్సరం క్రితం రాజమండ్రిలో ఏం చెప్పాడు? నేను ఎంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పావు. 3 మారిపోయింది మాట. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని బి మీనాక్షి, ఎస్ఈ ఇరిగేషన్ డోల తిరుమలరావు, ఏసీపీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్, పీడీ డ్వామా చిట్టిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ గణపతిరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అయితే దీని చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన సమగ్రమైన గ్రంథం ఏదీ రాలేదని అన్నారు. తన కోరిక మేరకు వామపక్ష భావాలు గలవారైన సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు హర్షవల్లి పేరుతో ఈ గ్రంథాన్ని తీసుకురావటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన జిల్లా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన విషయాలను వెలికి తీయటం ద్వారా భావి తరాలకు రచయితలు ఎంతో మేలు చేసిన వారవుతారని చెప్పారు. ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించిన ధర్మారావు కలం నుంచి మరెన్నో రచనలు రావాలని ఆయన ఆకాంక్షను వెలిబుచ్చారు. సోమవారం ఉదయం మంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి కళింగాంధ్ర సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గురుగుబిల్లి లోకనాథం అధ్యక్షత వహించారు. కవిగా, రచయితగా, జర్నలిస్టుగా శ్రీకాకుళం జిల్లా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన కొన్ని గ్రంథాలు ఇప్పటికే ధర్మారావు రాశారని లోకనాథం గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయన ఏ గ్రంథం రాసినా కళింగాంధ్ర సాంస్కృతిక సంస్థ అండగా ఉంటుందని ప్రకటించారు. గ్రంథ ఆవిష్కరణ తరువాత రచయిత ధర్మారావును శాలువతో మంత్రి ధర్మాన సత్కరించారు. ధర్మారావు మాట్లాడుతూ సంస్కృతి కూడా చరిత్రలో భాగమేనని అన్నారు. ఆలయాలకు కూడా సంస్కృతికి ప్రతీకలని చెప్పారు. శ్రీకూర్మం ఆలయ చరిత్ర రాయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు తనతో మన జిల్లా ఆలయాల చరిత్ర రచనకు శ్రీకారం చుట్టించారని తెలిపారు. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా చరిత్ర, సంస్కృతి అనే పరిశోధనా గ్రంథం తీసుకువస్తానని ధర్మారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీకే చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దుప్పల రవీంద్రబాబు, ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సోర శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది పాలిశెట్టి మురళీకృష్ణ, ప్రజా ఉద్యమ నాయకులు బొడ్డేపల్లి మోహన్ రావు, వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింహ రాజశేఖర్, వాణిజ్యవేత్త ధర్మాన ఉదయ భాస్కర్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మూకల్ల తాతబాబు, శ్రీశైన కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్, వైకాపా నగరాధ్యక్షులు వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లిలో ఉన్నటువంటి దాని గురించి మనకు కూడా ఏం వివరాలు తెలియకుండా ఉంది. నేను కూడా అడిగితే చాలాసార్లు ఎవరు అక్కడ సరిగ్గా చెప్పలేకపోయినారు. ఇప్పటికి కూడా అయోమయంగానే ఉంది. చూడండి, శంకరాచార్యుల కంటే ముందు అక్కడ ఒక దేవాలయం ప్రతిష్ఠించబడ్డది అని అంటే ఇప్పుడు కరెక్ట్గా అన్నది ఇంకా రాలే. నిర్మాణం జరిగినటువంటి దేవాలయం చూస్తే అది చాలా పురాతనమైన కట్టడం కాదు, అది మార్పు చెంది వచ్చినటువంటిది. ఇలా ఈ దేవాలయ విశేషాలు అన్నీ ఒక దగ్గర క్రోడీకరిస్తే నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడతాయని మేమంతా కోరడం జరిగింది. ఇవాళ ఇది పుస్తక రూపేణ కార్యరూపం దాల్చింది శ్రీ ధర్మారావు గారి ధర్మం దైవాలయం. వారు అభినందనీయులని ఈ సందర్భంగా మనం చేస్తాం. మనందరం ఏదో ఒక రోజు భగవంతుడు ఇచ్చిన ఆయుస్ అయిపోతే అంతరించిపోతాం, కానీ రచనలు అనేవి చిరకాలం నెక్స్ట్ జనరేషన్స్కి ఉంటాయి. ఈ హర్షవిల్లిది ఆనాడు ఎవరు రాయకపోవడం వల్ల ఈనాడు ఎవరు లేకుండా పోయింది. కనీసం ఈ తరంలోనూ ఉన్నటువంటి ఒక రచయిత అయినా ఎంత సమాచారం దొరుకుతుంది అంత సమాచారం ఈవేళ పుస్తక రూపేణ తీసుకొస్తే అది నెక్స్ట్ జనరేషన్స్కి అందుతుంది అన్నటువంటి సదుద్దేశంతో అందరం కోరడం జరిగింది. ఆయన కూడా దీనికి సమయం ఇచ్చి పరిశోధన చేసి దొరికిన సమాచారాన్ని ఒక పుస్తకంలోకి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిట్టా దామోదర్రావును నియమిస్తూ వైసీపీ ఉత్తర్వులు వెలువరించారు. సోమవారం బార్ అసోసియేషన్ భవనం సమీపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూనే వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన తనను పార్టీ ముఖ్య పదవిలో నియమించడం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్కు, రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, స్పీకర్ తమ్మినేని సీతారాంకు, వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన
ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నానని తెలిపారు. అలాగే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన గొప్ప ఆదర్శవంతమైన మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ సమావేశంలో బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన లీగల్ సెల్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్ గారి భావం ఏదైతే ఉందో సామాజిక సాధికారికత, ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న నినాదం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో దానికి సార్థకతగా వెనుకబడిన ఉత్తరాంధ్రకు చెందిన, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన, వెనుకబడి కులానికి చెందిన నాకు పిట్ట దామోదరరావు న్యాయవాది అని నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్లో ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించి ఏదైతే ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే సామాజిక సాధికారతకు న్యాయం చేకూర్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఆయనకి ఉత్తరాంధ్ర పట్ల, వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి ఉత్తరాంధ్ర వాసిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగులో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం విఎస్ఎస్వి దర్శకత్వంలో నిర్మించిన సిద్ధార్థరాయ్ సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని, ఆదరించి పెద్ద హిట్ అందించాలని హీరో దీపక్ సరోజ్ కోరారు. చిత్ర యూనిట్ ముందుగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాకుళం నగరంలోని సన్ రైజ్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ తాను టాలీవుడ్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశానన్నారు. దాదాపు 40 సినిమాల్లో బాలనటుడిగా నటించానని తెలిపారు. అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించానని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విఎస్ఎస్వి టాలీవుడ్లో పెద్ద దర్శకులైన హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వద్ద పనిచేశానన్నారు. రాధన్ సంగీతం అందించగా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శ్యామ్ కే నాయుడు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, శ్రీ రహదా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్స్పై జయ అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. తాను సిక్కోలు బిడ్డనని, తన చిన్నతనంలో వేసవి సెలవుల్లో ఇక్కడికి వచ్చి అమ్మమ్మ తాతయ్యలతో సంతోషంగా గడిపేవాడిని అన్నారు. టెక్కలి ఐటెం కళాశాలలో సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు. ఆనంద్, కళ్యాణి, నటరాజన్, మాథ్యూ, వర్గీస్, నందిని, కీర్తన పలువురు ఇతర ప్రధాన పాత్రలో నటించారని తెలిపారు. సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్కి యూత్ టోటల్ ఓవరాల్ 2 స్టేట్స్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. మరొక ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్తో వచ్చే హిట్ సినిమా అని చాలా కనెక్ట్ ఫీల్ అవుతున్నారు. ప్యూర్లీ లవ్ స్టోరీ ఈ సినిమా. రథన్ దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది. రథన్ గారు అంటే అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, అలాగే అందాల రాక్షసి ఇలాంటి మ్యూజికల్ ఆల్బమ్ హిట్స్ ఇచ్చిన శ్యామ్ కే నాయుడు గారు దీనికి డిఓపి, టెంపర్, దేశముద్రు, ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు, దాదాపు 80 సినిమాలు చేశారు పెద్ద పెద్ద స్టార్లతో. ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, దర్శకుడు యశస్వి వి, ఆయన కొత్త ఆయన వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ గారి దగ్గర అసోసియేట్ చేశారు. చాలా మంచి కథ. ఈ కథకి సుకుమార్ గారు ఎంతో ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాని ఆయన చూసి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి, ఆయన మొదటి సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నేను బాలనటుడిగా చేశాను హారియాలో. మా డైరెక్టర్ స్టోరీకి, ఆయన డైరెక్షన్కి చాలా ఇంప్రెస్ అయ్యి రెండో సినిమా రిలీజ్కి ముందే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో అనౌన్స్ చేశారు అఫీషియల్గా. సో సిద్ధార్థ్ రాయ్ అందరి దగ్గరికి వస్తున్నాం, వీలైనంత దూరం మేము వెళ్తున్నాం. చాలా బాగా కష్టపడి చేసాం. చిన్న సినిమా, తక్కువలో అయినా సరే చాలా చక్కగా ఫిల్మ్ మేకింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్యాషనేట్గా చేశాం. నా క్యారెక్టర్ ఎంతో దూరం వెళ్తుంది, జనాల మనసుల్లో, మన తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలబడుతుంది అనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. చాలా కష్టపడ్డాం. అండ్ ఈరోజు శ్రీకాకుళం రావడం చాలా మరింత సంతోషంగా ఉంది. ఎందుకంటే నా సొంతూరు శ్రీకాకుళమే. మా తల్లిదండ్రులు పుట్టి పెరిగింది, చదువుకున్నది ఇక్కడే. నేను కూడా నా సెలవుల్లో కానీ మా కుటుంబం అంతా వచ్చి శ్రీకాకుళంలోనే బాగా
సమయం గడిపి ఫ్యామిలీ అందరం సంక్రాంతికి కానీ దానికి కలిసి వెళ్తాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు అని గాంధీ మందిరం కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరం శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 397వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మందిరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరని అన్నారు. ఈ పేరు వింటేనే భారతావని పులకించిపోతుందన్నారు. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధునికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమిరుగని యోధుడని కొనియాడారు. భారతదేశంపై దండెత్తిన మొఘల రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. ఈ ఓటమితో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పుడే కటిక చీకటి నుంచి నిప్పు కణికలా ఛత్రపతి శివాజీ మహారాజ్ దూసుకొచ్చాడని, మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. అనంతరం అవధాన పండితులు పైడి హరనాథరావు ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని కీర్తిస్తూ పద్యం ఆలపించారు. గాంధీ మందిర కమిటీ అధ్యక్షునిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ను కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, రాజశేఖర్తో పాటు గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్ రావు, హారికా ప్రసాద్, వావిలపల్లి జగన్నాథం నాయుడు, కొంక్యాన వేణుగోపాలరావు, పందిరి అప్పారావు, మెట్ట అనంతం భట్లు, పి పద్మావతి, పైడి హరనాథరావు తదితరులు పాల్గొన్నారు. మా అక్కయ్య పద్మావతి గారు, పాలవలస పద్మావతి గారు, వారి కుమారులు పాలవలస రాజశేఖరు, పాలవలస విజయశేఖరు, వారి కుమార్తె డాక్టర్ సరోజ్యోత్స్న, వీళ్ళందరి సహకారంతో నా ప్రమోషన్తో ఈ శివాజీ విగ్రహాన్ని ఈ గాంధీ మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు 397వ జయంతి సందర్భంగా శివాజీ మహారాజు గారికి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం. అందులో భాగంగా ఈరోజు గాంధీ మందిరానికి వచ్చేసిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. శివాజీ రాజే భోంస్లే అనే అతని నామం 19/2/1627లో తండ్రి షహాజీ, తల్లి జిజియాబాయి యొక్క పుణ్య దంపతుల యొక్క ముక్తాఫలమే జన్మించారు. వీరికి పూణే జిల్లాలోని జున్నార్ అనే పట్టణంలో శివనేరి కోటలో షాహాజీ ఉన్నటువంటి సమయంలో వీరు జన్మించారు. తల్లి వద్దనే భారత రామాయణాది గ్రంథములను అభ్యసించి దేశభక్తిని, హైందవ ధర్మాన్ని చిన్నతనములోనే పెంపొందించుకున్నారు. అలాగే తండ్రి వద్ద యుద్ధ తంత్రాల్లో నిష్ణాతుడయ్యాడు. చిన్నతనములోనే అప్పటికి ఉన్నటువంటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలని ఎదిరించి తాను కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండాలని ఆయన యొక్క గురువుగారైనటువంటి సమర్థ రామదాసు గారి యొక్క శిక్షణలో మంచి విద్యలు, విద్యా తంత్రాలు, యుద్ధ తంత్రాలు అన్నీ కూడా నేర్చుకొని ఆయన హైందవ ధర్మాన్ని రక్షించడంలో సిద్ధహస్తుడయ్యాడు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు KNSV ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం ఇటీవల నేత్ర పరీక్షలు నిర్వహించిన 108 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి ఆధ్వర్యంలో ఐ ఎక్స్ప్రెస్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ ఉపాధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హారికా ప్రసాద్ మాట్లాడుతూ మనిషికి ఉన్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి నేత్రాలే అని అన్నారు. వీటి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే జీవితం చీకటి మయమేనని పేర్కొన్నారు. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.
పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరమయ్యే వరకు కళ్ళను భద్రంగా చూసుకోవలసిందేనని చెప్పారు. ప్రముఖ వ్యాపారవేత్త రాజేంద్ర కర్ణాని మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి కంటి చూపుపై దుష్పరిణామాలు చూపుతున్నాయన్నారు. గతంలో పిల్లలకు తల్లి చందమామను చూపిస్తూ ఆహారం తినిపించేదని, ఇప్పుడు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తోందని చెప్పారు. దీనివల్ల పిల్లల కళ్ళల్లో సున్నితమైన రెటీనా భాగాలు పాడై చూపు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వల్ల మెల్లకన్ను, దృష్టిలోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్ ఫోన్ అందుబాటులో ఉంచకూడదని సూచించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షులు కరణం శోభారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కళ్ళ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అశ్రద్ధ చేస్తే అంధత్వం సంభవించవచ్చునని, ఈ విషయంలో ప్రజలలో చైతన్యం కల్పిస్తున్న హర్షవల్లి, లయన్స్, ఐ ఎక్స్ప్రెస్లకు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ దినేష్, డాక్టర్ మేడిశెట్టి సత్యస్వరూప్, డాక్టర్ కరణం హారిక, ఇంటెక్ మాజీ కన్వీనర్ రాధాప్రసాద్, షాహుకారి నాగేశ్వరరావు, ఐ ఎక్స్ప్రెస్ ప్రతినిధులు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. పాలకుల నిర్లక్ష్యమే శ్రీకాకుళం జిల్లాకు శాపమని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి తులసీదాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక ఏవిఎస్ భవన్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన జరిగిన శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సులో వారు ప్రసంగిస్తూ ప్రకృతి సంపదను, సహజ సంపదను కార్పొరేటర్ సంస్థలు కొల్లగొట్టుకుంటున్నాయని వారు విమర్శించారు. ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలో అభివృద్ధి బాధ్యతలు విస్మరిస్తున్నాయని వారు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల దోపిడీ, అభివృద్ధిగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయని వారు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో పుష్కలంగా నదీ జలాలు ఉన్నాయని, నదీ జలాలను సంపూర్ణంగా ఉపయోగించడం ద్వారానే జిల్లా అభివృద్ధికి మొదటి మెట్టని వారు వంశధార, నాగావళి, బాహుద, మహేంద్రతనయ వంటి నదులతో పాటు గడ్డలు, వాగులు ద్వారా వస్తున్న ప్రభుత్వాలు వినియోగించుకోకపోవడం వృధాగా సముద్రంలో కలిసిపోతుందని వారు అన్నారు. వంశధార రిజర్వాయర్లో నీరు నింపలేని పరిస్థితి ఏర్పడిందని, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. నీటిని వినియోగించి 2 పంటలకు నీరు అందిస్తే జిల్లాలో ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందని, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమలు నిర్మించి ఉపాధి కల్పించడం ద్వారా వలసలు నివారించవచ్చని, వెనుకబాటుతనాన్ని వెనక్కి నెట్టొచ్చని వారు అన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు. వివిధ విషయాలపైన సిఐటియు సీనియర్ నాయకులు కె శ్రీనివాసరావు, గరిమెల విజ్ఞాన కేంద్రం నాయకులు విజికే మూర్తి, కె కొండయ్య ముసాయిదా పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో సిపిఎం పార్టీ నాయకులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, జి సింహాచలం, కె నాగమణి తదితరులు ప్రసంగించారు. ప్రణాళికను తయారు చేసి మా పార్టీ ప్రజల ముందు పెట్టింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో డబ్బు బదిలీ చేసి అభివృద్ధి సాధిస్తామని ఒక పార్టీ అంటుంటే, విదేశీ పెట్టుబడిదారులు పిలిచి రైతుల భూములన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి అభివృద్ధి వస్తుందని ఇంకొక పార్టీ చెబుతుంది. ఈ 2 ప్రయోగాలు విఫలమైపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా, జపాను, యునైటెడ్ కింగ్డమ్ లాంటి దేశాలే సంక్షోభంలో పడిపోయి అభివృద్ధి లేకుండా పోయింది. అందుకని అభివృద్ధిని సాధించాలంటే ప్రజలకు ఉపాధి కావాలి, వాళ్ళకి చదువు కావాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి భూమి కావాలి, పరిశ్రమలు పెడితే అభివృద్ధి జరుగుతుంది. మన రాష్ట్రం ఈ పెట్టుబడులు ప్రోత్సహించడంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో 8వ స్థానంలో ఉంది. అంటే రాష్ట్రంలో సంపదని, వనరులు అన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్పేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి వత్తాసుగా ఉండి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇక్కడ మన ఉత్తరాంధ్రకి అనుగుబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మాట తప్పింది మోడీ ప్రభుత్వం. ఈ మోడీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళ పల్లకి మోస్తూ మన రాష్ట్ర ప్రయోజనాన్ని వాళ్ళకి పణంగా పెట్టేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా నిధులు సాధించుకొచ్చేటువంటి పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగితే తప్ప వాళ్ళకు లొంగిపోయి రాష్ట్రాన్ని, ప్రజల్ని పణంగా పెట్టేవాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. దైవ గ్రంథమైన ఖురాన్ పఠనంతోనే జీవిత సాఫల్యం కలుగుతుందని ముఫస్సిరుల్ ఖురాన్ హజరత్ మౌలానా డాక్టర్ సయ్యద్ రషీద్ నసీం అన్నారు.
జిల్లా చరిత్రలోనే తొలిసారిగా చంపాగల్లి వీధిలోని చంపా మస్జిద్ మదర్సాలో 5 విద్యార్థులు హఫీజ్ ఏ ఖురాన్ డిగ్రీని సాధించారు. ఈ సందర్భంగా ముస్లిం ఇమాములు దస్తర్బందీ కార్యక్రమాన్ని వేడుకగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మానవులందరూ అల్లా దాసులని చెప్పారు. జీవితంలో నిజాయితీగా జీవించటం ఖురాన్ నేర్పుతుందని వివరించారు. నేడు మనిషిగా జీవించటం మర్చిపోయారని, మదర్సా ద్వారా మనిషికి మానవత్వం, మంచితనం నేర్పుతారని చెప్పారు. ఈ 5 విద్యార్థులు ఖురాన్ తమ హృదయాలలో భద్రంగా దాచారన్నారు. ఎవరికి ఎప్పుడు కావాలన్నా వినిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్ని పుస్తకాలు చదువుకున్నా కూడా ఖురాన్ పఠించనిదే జీవిత సత్యం తెలియదన్నారు. అరబీ భాషలోనే ఖురాన్ నేర్చుకోవాలని, కాని పక్షంలో ఉర్దూలో కూడా అనువదించుకొని నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ ఏడాది మదర్సాలో 35 మంది విద్యార్థులు చేరగా వారిలో 5 ఖురాన్ పూర్తి స్థాయిలో కంఠస్థం చేయటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు అబ్దుల్ వాహిద్, మహమ్మద్ సాహెబ్, మహమ్మద్ ఉమర్, మహమ్మద్ నదీం, మహమ్మద్ అమీర్లను ఇమాములు ఘనంగా దస్తర్బందీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలానాలు హమ్మద్ ఇలియాస్ అహ్మద్, ముఖ్బుల్ హుస్సేన్ అహ్మద్, అబ్దుల్ కలాం, హాజీ షాన్వాజ్, మహిబుల్లా ఖాన్, మీర్ సాదికుల్లా తదితరులు పాల్గొన్నారు. సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతుందనటానికి 265 కోట్లతో నిర్మాణం జరుపుకోనున్న పాతపట్నం మంచినీటి పథకమే గొప్ప ఉదాహరణ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఉద్దానం మంచినీటి పథకాన్ని 740 కోట్లతో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ప్రారంభించి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారని చెప్పారు. పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే మహత్తర క్రతువు 265 కోట్ల విలువైన మంచినీటి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్తో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించి ప్రాజెక్టు మ్యాప్లను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాగువాడలో 265 కోట్ల ఈ బృహత్తర తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం తనకు దక్కిన గొప్ప గౌరవం అన్నారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి వంశధార జలాలను పంపించి ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాంత ప్రజలకు అపర భగీరథుడయ్యారన్నారు. 448 గ్రామాలకు లబ్ధి చేకూరే ఈ పథకం గురించి గడిచిన ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయకపోవటం దురదృష్టకరమన్నారు. మంచినీటి పథకాన్ని పట్టుబట్టి సాధించిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కిడ్నీ రోగుల కష్టాలు విని వాటికి శాశ్వత పరిష్కారం చూపించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని బూడి ముత్యాల నాయుడు కోరారు. రానున్న ఏడాదిలోగానే గొట్టా బ్యారేజ్ ద్వారా లిఫ్టులు ఏర్పాటు పూర్తి చేసి వంశధార రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపి మనవాటా జలాల 19 టీఎంసీల నీటిని వినియోగం చేసుకుని శ్రీకాకుళం జిల్లాను అపర అన్నపూర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ ఉద్దానానికి మంచినీరు మా నియోజకవర్గం మీదుగా వెళ్తుంది, మాకు కూడా దాహార్తి తీర్చండన్నా అని సీఎంని అడిగితే మంచి మనసుతో వెంటనే 265 కోట్లు మంజూరు చేశారు. ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇంత గొప్ప మంచి పని చేసిన తృప్తి తనకు దక్కిందన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.